దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ అతిపెద్ద రైల్వే డివిజన్ గా అవతరించింది. దాని పరిధి కూడా పెరిగింది. విజయవాడ మోట్మరి రైల్ డివిజన్ పరిధిలో అంతర్భాగమైంది. ఇక విజయవాడ డివిజన్ పరిధిలో అత్యధికంగా 18,000 మంది ఉద్యోగులున్నారు. నూతన జోన్ మధ్యస్థానంలో విజయవాడ ఉండడంతో ఈ డివిజన్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇప్పటి వరకు దువ్వాడ గుంతకల్లు మధ్య మెయిన్ లైన్ ఉండగా దీనికి అదనంగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న విజయవాడ మోతుమర్రి మెయిన్ లైన్ కూడా విజయవాడలో అంతర్భాగమైంది. మొత్తంగా విజయవాడ డివిజన్ కు 2 మెయిన్ లైన్స్ ఉండగా అరడజన్ వరకు బ్రాంచ్ లైన్స్ ఉన్నాయి. సరుకు రవాణాలో అగ్రభాగాన ఉన్న విజయవాడ డివిజన్ నూతన జోన్లో మరింత సత్తా చాటనుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న బందరు పోర్టును కూడా పరిగణలోకి తీసుకుంటే సరుకు రవాణాలో ఎవరికీ అందనంత ఎత్తులో డివిజన్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్యాసింజర్ రవాణాలో కూడా విజయవాడ డివిజన్ అగ్రస్థానంలో ఉంది. నూతన సర్వీసుల ద్వారా ప్యాసింజర్ రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. డివిజన్ సమగ్ర స్వరూపం విషయానికి వస్తే పూర్వం సదరన్ రైల్వేలో విజయవాడ డివిజన్ ఉండేది. 1966లో దక్షిణ మధ్య రైల్వే ఏర్పడిన తర్వాత సదరన్ రైల్వేలో ఉన్న విజయవాడ, హుబ్లీ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేశారు. ఇప్పుడు దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయిన విజయవాడ దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ పరిధి పెరిగింది. విజయవాడ డివిజన్ పరిధిలో ఇంతకు ముందు 156 రైల్వే స్టేషన్స్ ఉండగా పెరిగిన పరిధి మేరకు 172 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇండియన్ రైల్వేలోనే విజయవాడ అతి ముఖ్యమైన జంక్షన్లలో ఒకటిగా ఉంది. దేశంలోనే 2 అతిపెద్ద రైల్వే జంక్షన్గా భాసిల్లుతోంది. చెన్నై, న్యూఢిల్లీ నార్త్ సౌత్ రూట్, చెన్నై హౌరా ఈస్ట్ కోస్ట్ రూట్లతో విజయవాడ ట్రై జంక్షన్ గా ఉంది. గుంటూరు, గుంతకల్, నరసాపురం, మచిలీపట్నం ప్రాంతాలకు కూడా లీడింగ్ రైల్వే రూట్గా ముద్రపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అనేక రకాలైన కొత్త లైన్ ప్రతిపాదనలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది కర్నూలు నుంచి మరి నంద్యాల లైన్ ఒకటి ఉంది. ఆ లైను ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పండ్లు ఆ ప్రదేశాల్లో ఎక్కువ పండుతాయి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే విజయవాడ నుంచి, అలాగే గోదావరి జిల్లాల నుంచి చేపలు ఇటు కలకత్తాకి ఎగుమతి చేయడానికి కూడా మంచి అవకాశాలు కలుగుతున్నాయి. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ప్రయాణికులు ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు, మరి వాటికి ఉపయోగం కలుగుతుంది. హై స్పీడ్ ట్రాక్ కూడా వేయడానికి మరి ఆల్మోస్ట్ ఆల్ ఒప్పందం కూడా కుదిరింది. అలాగే కొత్తగా మనం కట్టుకుంటున్న అమరావతి నగరం, మహానగరం, మన రాజధాని ఆంధ్రులకి, మరి ఆ రాజధానికి మరి ఎర్రపాలెం నుంచి కొత్త లైన్ ఒకటి నంబూరు దాకా వేసి అమరావతిని కలుపుతూ కొత్త లైన్ వేయటం కూడా జరిగింది. ముఖ్యంగా మనకు కావాల్సింది విజయవాడ నుంచి అమరావతికి ఒక లైన్ కావాలి. విజయవాడ, కృష్ణా కెనాలు, మంగళగిరి మీదుగా మరి అమరావతిని కలుపుతూ కొత్త లైన్ ఒకటి వేస్తే మరి అమరావతి ఇంకా దగ్గర అవుతుంది. విజయవాడ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు దువ్వాడ, గుంతకల్ వరకు మెయిన్ రైల్వే లైన్ ఒక్కటే ఉంది. ఇక మీదట విజయవాడ మోటుమరి కూడా 2వ మెయిన్ లైన్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ లైన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉంది. తాజాగా విజయవాడలో విలీనమైంది. ఇవి కాకుండా బ్రాంచ్ లైన్లుగా గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, నిడదవోలు, భీమవరం, నరసాపురం, విజయవాడ, గుడివాడ, విజయవాడ సెక్షన్లు ఉన్నాయి. కాకినాడ, సామర్లకోట కూడా విజయవాడ డివిజన్ పరిధిలో అంతర్భాగంగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ రైల్వే డివిజన్ సరుకు రవాణాలో అగ్రస్థానంలో ఉంది. దేశంలోనే లాభాల పంట పండిస్తున్న డివిజన్లలో విజయవాడ కూడా ఉంది. విజయవాడ డివిజన్ సరుకు రవాణాలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా గణనీయంగా సిమెంట్, ఎరువులు, ధాన్యం రవాణా జరుగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందర్ పోర్టు కూడా పూర్తయితే డివిజన్లలో ప్రధాన పోర్టుగా బాసిల్లనుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వల్ల మనకు నచ్చిన మార్గాలలో సరికొత్త రైలు సర్వీసులను నడపడానికి అవకాశం కలుగుతుంది. విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరుకు మరిన్ని సర్వీసులను నడపడానికి అవకాశం కలుగుతుంది. విజయవాడ, కేరళకు కూడా మరిన్ని సర్వీసులు నడపవచ్చు. అన్ని డైరెక్షన్లలో కూడా రైళ్లను నడుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విజయవాడ నుంచి రాయలసీమ సెక్టార్కు రైళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి మనమే సొంతంగా రైళ్లను నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీకి నేరుగా విజయవాడ నుంచి రైలు లేదు.
విజయవాడ నుంచి ఢిల్లీకి నేరుగా రైలు నడపడానికి అవకాశం ఉంటుంది. జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండటంతో మన రాష్ట్ర ప్రజలకు మధ్యస్థానంగా ఉన్న విజయవాడ, అమరావతిలో ఏర్పాటు చేయాల్సిన వసతులపై రైల్వే కార్మిక సంఘాలు కసరత్తులు చేస్తున్నాయి. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలతో కూడిన సెంట్రల్ హాస్పిటల్, కోచింగ్ స్టేషన్, ఆర్ఎఫ్సి, ఆర్ఆర్బి వంటి బోర్డులను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను తీసుకువస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా రైల్వే మజ్దూర్ యూనియన్ ఈ డిమాండ్లను తెరమీదకు తెచ్చింది. త్వరలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని విజయవాడ డివిజన్లోని యూనియన్ ప్రధాన కార్యదర్శి లీలా నిర్ణయించారు.